అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా ఈరోజు మనం చూడబోయే టాపిక్ సంజ్ఞానాత్మక వికాసం దృక్పథాలు. ఇందులో భాగంగా వైగాట్స్‌కి సంజ్ఞానాత్మక సిద్ధాంతం. వైగాట్స్‌కి డెవలప్‌మెంట్ థియరీ గనుక చూద్దాం మనం ఇక్కడ. ఈ సిద్ధాంతాన్ని సంజ్ఞానాత్మక వికాస సాంస్కృతిక చారిత్రక దృక్పథం అని లేదా సామాజిక సాంస్కృతిక దృక్పథం అని అంటారు. సో, ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. వైగాట్స్‌కి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ థియరీ. సో, ఇక్కడ ఇతని ప్రకారం భాషా వికాసంలో 3 ప్రధాన అంశాలుంటాయి. సో, ఈ 3 ప్రధాన అంశాలు గూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ మొదటిది ఏంటి అంటే సాంఘిక ప్రసంగం. అంటే సోషల్ స్పీచ్. 2 సంవత్సరాల వయస్సులో పిల్లలు ఇతరులతో మాట్లాడే ప్రయత్నం జేస్తారు. సోషల్ స్పీచ్‌లో అంటే 2 ఇయర్స్ అప్పుడు. ఇయర్స్ గూడా వాళ్ళ ఏజ్ గూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇతరులతో మాట్లాడే ప్రయత్నం అనేది చేస్తారు 2 సంవత్సరాల వయసులో. దీన్నే మనం సోషల్ స్పీచ్ అంటారు. అలాగే రెండోది ప్రైవేట్ ప్రసంగం. అంటే ప్రైవేట్ స్పీచ్. 3 సంవత్సరాల వయసులో. ఇదెప్పుడంటే 3 సంవత్సరాల వయసులో పిల్లల్లో కనబడుతుంది. భావ ప్రసారం అంతర్గతం అవుతుంది. సో, ప్రైవేట్‌గా ఇక్కడ స్పీచ్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళది వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో, అలాగే ఇక్కడ మూడోది గనుక మనం జూస్తే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. అంటే సైలెంట్ ఇన్నర్ స్పీచ్. సో, ఇక్కడ ఏంటంటే అంతర్గతంగానే సైలెంట్‌గా వాళ్ళది వాళ్ళే ఆలోచించడం, మాట్లాడడం అలా జరుగుతుంది. సో, ఈ 3 గూడా సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, అలాగే సైలెంట్ ఇన్నర్ స్పీచ్ 7 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఈ ఏజ్ ఏ సంవత్సరాల వయసులో ఉంటుందో అడగవచ్చు ఇక్కడ. సోషల్ స్పీచ్ 2 సంవత్సరాలప్పుడు, ప్రైవేట్ స్పీచ్ 3 సంవత్సరాలప్పుడు, అలాగే ఇక్కడ సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అనేది 7 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఈ పాయింట్స్ అనేవి తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, అలాగే ఇక్కడ మనం జూస్తే నోమ్ చామ్స్కీ గురించి చూద్దాం. సో, ఇందాక మనం చూసిందొచ్చేసి వైగాట్స్‌కీ గురించి గదా! సో, ఇప్పుడు నోమ్ చామ్స్కీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇతను నవీన భాషా శాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో, మన క్వెషన్ 2 రకాలుగా గూడా అడగవచ్చు. నోమ్ చామ్స్కీ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే, నవీన భాషా శాస్త్ర సిద్ధాంతం లేదా నవీన భాషా శాస్త్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే, నోమ్ చామ్స్కీ. సో, అలాగే ఇక్కడ జీరోమ్ బ్రూనర్ గురించి గూడా అడగవచ్చు. అభ్యసనలో సార్వ భావనను ప్రవేశపెట్టాడు. అంటే స్కాఫోల్డింగ్. ఓకేనా? స్కాఫోల్డింగ్ అని ఎవరు ప్రవేశపెట్టారు ఈ భావన, ఈ కాన్సెప్ట్‌ని? సారు అని అంటే జీరోమ్ బ్రూనర్. సో, ఈ విధంగా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా క్వెషన్స్ అనేది టెట్‌లో అడగవచ్చు కాబట్టి. సో, ఇలా మీరు రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, మనకు రివిజన్ టైమ్‌లో గూడా యూజ్‌ఫుల్ అవుతుంది మనం చదివేటప్పుడు. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు గూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.